హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, సుమిత్రకు అసలు నిజం చెప్పేశాడు దశరథ్. మన కన్న కూతురు దీపేనంటూ అసలు నిజాన్ని బయటపెట్టాడు. ఏ విధంగానూ తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అదే వరకు చివరి వరకు చూసేసేయండి. ఇక హాల్లో అటు ఇటు తిరుగుతూ జ్యోత్స్న తనలో తానే రగిలిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు గుడిలో దశరథ ఆవేశంతో రగిలిపోతూ ఉంటాడు. అసలు జ్యోత్స్న అంతు చూస్తాను, నా కూతురు జీవితంలో ఆడుకున్న ఆ పారిజాతం జ్యోత్స్నను అసలు వదిలిపెట్టేది లేదు అంటూ వెళ్తున్న దశరథ్ను కార్తిక్ దాస అడ్డుకుంటారు. వదిలేయండి, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా బిడ్డ పడుతున్న కష్టాలు చూస్తూ నేను ఇంకా మౌనంగా ఉండలేనంటూ దశరథ అంటాడు. తొందరపడి తప్పు చేయొద్దు. అత్తయ్యకి జ్యోత్స్న అంటే ప్రాణం. ఇప్పుడు వెళ్ళి జ్యోత్స్న నీ కన్న కూతురు కాదంటే ఆమె తట్టుకోగలదా? నువ్వు తండ్రిలా కాదు, ఒక తల్లి మనసుతో ఆలోచించు. శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్న నిజం తెలిస్తేనే చావు భయం పెట్టుకున్న అత్తయ్యని కాపాడడానికి దీప బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి అబద్ధం చెప్పించాను. ఈ నిజం డాక్టర్ గారికి కూడా తెలుసు అని చెప్తాడు కార్తిక్. అయితే ఇక దశరథ కళ్ళల్లో నీళ్లతో కానీ కార్తిక్ తను కాపాడుకుంటుంది దీప అని తెలియక ఆ జ్యోత్స్ని పూజిస్తుంది సుమిత్ర. మరి అది అన్యాయం కాదా? అసలు దీప త్యాగం చేసి వాళ్ళ అమ్మకి తను ఇస్తుంది బోన్ మ్యారో. ఆ జ్యోత్స్న ఏమీ చేయకపోయినా ఇంకా సుమిత ప్రాణాలు చంపాలని చూసిన ఆ జ్యోత్స్న విషయం నా భార్యకి చెప్పకుండా నేను ఎలా ఉండగలను అని దశరథ అంటాడు. జ్యోత్స్న పారిజాతం దేనికైనా తెగించగలరు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఈ నిజం తెలిస్తే వచ్చే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువ. ఇప్పుడు ఎవరైనా వచ్చి శౌర్య నా కూతురు కాదు అంటే నేను భరించగలనా? అలానే అమ్మ కూడా కుప్పకూలిపోతుంది. నేను చెప్పే వరకు మీరు మౌనంగా ఉండాల్సిందే మావయ్య అనేసి అంటాడు. దశరథ గుండె బరువెక్కింది. నీ కష్టాల్ని నువ్వే పెంచుకుంటున్నావు తల్లి. ఇంకా అజ్ఞాతంలో ఎన్నాళ్ళు ఉంటావు? నీ కళ్ళ ముందే నీ తండ్రి ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాడని దీపంతో ఎంతో బాధపడుతూ ఉంటాడు దశరథ. ఎందుకంటే ఒక్కసారిగా తన బిడ్డ దీప అని తెలుసుకొని దశరథ ఎంతో సంతోషపడతాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు వేరే బిడ్డని పెంచుకొని ఇప్పుడు తన సొంత బిడ్డ అని తెలిసి అది నరకం మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ దశరథ భరించాడు. సరే, తనకు తెలుసు కదా, తన భార్యకి చెప్తే ఇంకా సంతోషపడుతుందంటే వీళ్ళందరూ అడ్డుకుంటారు. సో ఇంకా దాస్ను తప్పు పడతాడు దశరథ. మీరంతా తిన్న అంటే మా ఉప్పు తింటూ మాకే ఎసరు పెట్టారు అనుకున్నాను, కానీ ఇప్పుడే తెలిసింది నాకు అంటూ బాధపడతాడు. నిజం తెలిసిన దశరథ ముందు దాసు వచ్చి తలదించుకొని నిలబడతాడు. దశరథ కోపంతో దాసును చూస్తుండగా కార్తిక్ కల్పించుకున్నాడు. మావయ్య, దాసు మావయ్యని తప్పట్టుకండి. దీప ఎక్కడుందో తనకి తెలియదు. తనకి గుర్తున్నది కుబేర్ ముఖం ఒక్కటే. నిజం చెప్పాలని ప్రయత్నించి తన సొంత కూతురు జ్యోత్స్న చేతుల్లోనే చావబోయాడు. పారిజాతం ఆడే నాటకంలో దాస్ మావయ్య కూడా బాధితుడే అని కార్తిక్ చెప్తాడు. దాస్ కన్నీళ్లతో దశరథ కాళ్ళపై పడ్డాడు. నేను చేతగాని వాడినన్నయ్య, ఏమీ చేయలేకపోయాను. మనం ఒకే తల్లికి పుట్టకపోయినా నువ్వు నా అన్నయ్యవి, నన్ను క్షమించు అని వేడుకుంటాడు. దశరథ చాలా ఎమోషనల్ అయిపోతాడు. దాస్ను అత్తుకుంటాడు. మరోసారి నా కూతుర్ని దూరం చేసుకోలేను. దీపుకి ఏమైనా జరిగితే మాత్రం నాలో ప్రళయాన్ని చూస్తారని గట్టిగా హెచ్చరిస్తాడు దశరథ. ఇక ఇంట్లో శివనారాయణ జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చిన ఇంట్లో శివనారాయణ శ్రీధర్ కలిసి లెక్కలు చూసుకుంటున్నారు. ఈ సమయంలోనే స్వప్న కాశీల వాళ్ళ అనుబంధం గురించి వస్తుంది. కాశీ నాకొద్దు, అన్న నా కూతురే, రేపు వాడే కావాలని పరిస్థితి వస్తుందని శ్రీధర్ అంటాడు. ఇప్పుడు నాకు కాశీ వద్దు అంటుంది స్వప్న, రేపొద్దు నా భర్తే కావాలనేసి తనే దారిలోకి వస్తుంది అంటాడు. తన కొడుకు జీవితమే తన గుణపాఠం అని తన తప్పు తెలుసుకున్నట్టు మాట్లాడాడు. నాకంటే గొప్పగా ఆలోచిస్తున్నావు అని శ్రీధర్పై శివనారాయణ అయితే చాలా సంతోషపడతాడు. అదే సమయంలో జ్యోత్స్న బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా శివనారాయణ అయితే అడ్డుకుంటాడు. మీ నాన్న వచ్చే వరకు నువ్వు కాలు బయటపడడానికి వీలు లేదని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు జ్యోత్స్నకి శివనారాయణ. జ్యోత్స్న అయితే భయంతో వణికిపోతుంది. ఒక పక్క
అటు టెన్షన్ మీద టెన్షన్. దశరథ్ ఇంట్లో లేడు. ఇటు చూస్తే దాసు, బావ కనిపించట్లేదు. వీళ్ళందరూ ఎక్కడికెళ్లారో అర్థం కావట్లేదు. ఈ మధ్యలో నిజం తెలిస్తే నన్ను ఇంట్లోనే చావగొడతారేమోనని టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. దశరథ్ కలిస్తే మన పని అయిపోయినట్టే అని పారిజాతం, జ్యోత్స్న ఇద్దరు ఇక స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. కంగారు పడుతూ ఉంటారు. అయితే మరోవైపు దశరథ గుడిలో దీప పేరు మీద ఆమె కడుపులోని బిడ్డ క్షేమంగా ఉండాలని అర్చన చేయించాడు. దీప కార్తిక్ను పక్క పిలిచి నేను బిడ్డను వదులుకున్నట్లు నాన్నకి చెప్పకండి ప్రాధేయపడింది. చివరగా దశరథ అందరినీ చూస్తూ నా కూతుర్ని నా దగ్గర చేసినందుకు మీ ఇద్దరికీ థ్యాంక్స్. అందరికీ నిజం తెలిసే రోజు త్వరలోనే ఉంది. అప్పటి వరకు ఈ నిజాన్ని గుండెలోనే దాచుకుందామని అంటాడు. నిజం నీకు తెలిసిపోయింది కదా అన్నయ్య, ఇక నేను ఏమైనా పర్లేదు అంటాడు దాస్. ఎవరికి ఏం కాకూడదు, అందరూ క్షేమంగా ఉండాలని అంటాడు దశరథ. అయితే ఇక దశరథ దాసుని చూసి చాలా సంతోషపడతాడు. ఆ మాట అన్నావు చాలు, ఎంతమంది ఆ క్షేమాన్ని కోరుకుంటారు? మన శత్రువైనా సరే మన మంచి కోరారు అంటే నిజంగా నువ్వు చాలా మంచివాడి దాసు అంటూ దశరథ అయితే ఈ విధంగా చెప్తాడు. ఇంకా అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ దీప, నువ్వు క్షేమంగా ఉండు, నేను అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాను, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నాను అంటూ దశరథ మౌనంగా వెళ్ళిపోతాడు. అయితే నీ బిడ్డ జాగ్రత్త అమ్మ, నువ్వు సంతోషంగా ఉండండి, ఇక నువ్వు సంతోషంగా అమ్మ ఉండు అనేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దశరథ. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత సుమిత్రను చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఎక్కడ లేని ఆనందం, సంతోషం అప్పుడు దశరథ కళ్ళల్లో కనిపిస్తుంటుంది సుమిత్రకి. ఏంటండి ఎప్పుడూ లేనిది ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా ముఖంలో ఆ నవ్వు ఇన్ని రోజులు నేను చూడలేదు. ఏం జరిగింది, ఏంటి చెప్పండి నాకు కూడా, నేను సంతోషపడతాను. ఇన్ని రోజులు నాకు ఈ ఆపరేషన్ అని, మొదటి రోజు నేను దూరం అయ్యాను, నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళటం, ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. చెప్పండి, ఆ సంతోషకరమైన వార్త నాకు కూడా చెప్తే నేను సంతోషంగా ఉంటాను కదండి. నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతానో కూడా తెలియదు నా పరిస్థితి. మీరు సంతోషంగా ఉన్నారు చాలు, నాకు అదే సంతోషం. కానీ ఆ సంతోషకరమైన వార్త కూడా నాకు చెప్తే నేను హ్యాపీగా ఉంటాను కదా అనేసి సుమిత్ర అనగానే దశరథ చెప్దామని అనుకుంటాడు, కానీ ఇక ఆగిపోతాడు. చెప్పండి, భార్యాభర్తల మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు అంటారు. మీరు అంత సంతోషంగా ఉండడానికి కారణం ఏదో బలమైనదే ఉండుంటుంది. మీరు నాకు చెప్తేనే కదండి నేను సంతోషపడేది, చెప్పండి అనేసి సుమిత్ర చక్కగా మాట్లాడుతుంది. దశరథ మాత్రం సుమిత్ర మాటలు కరిగిపోయి, నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను సుమిత్ర, నేను చెప్పేది నిజమే. నువ్వు నమ్మే స్థితిలో ఉన్నావో లేవో కూడా నాకు తెలియదు, కానీ నేనైతే నిజాన్నే చెప్తున్నాను. నిజం తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను, కానీ నీకు చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా అనే బాధతో నేను నీకు చెప్పలేకపోతున్నానంటే చెప్పండి, ఏదైనా మన మంచికే కదా, మీరు చెప్తేనే కదా నాకు తెలుస్తుంది అది నిజమా అబద్ధమా అనేది. మీరు చెప్పకపోతే నాకు ఆ విషయం ఎలా తెలుస్తుంది? మీరు చెప్పండి, అది నిజమో అబద్ధమో కాదో నేనే చెప్తాను అని అంటుంది సుమిత్ర. లేదు సుమిత్ర, ఇప్పుడు నేను చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు, నేను ఇప్పుడు నిజం చెప్పినా నీకు అబద్ధంలాగే అనిపిస్తుంది అని దశరథ అంటాడు. లేదండి చెప్పండి, నేను చాలా అంటే చాలా వీక్గా అయిపోయాను. ఏమైనా సంతోషకరమైన మాటలు వినిపించినా, ఏమన్నా జరిగినా నేను ఆనందపడే అమ్మాయిని. నాకు దీప ఏమన్నా బిడ్డ పుట్టిందా దీపకి, అట్లా మాట్లాడుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు దశరథ, అవును దీప ఎవరో కాదు, దీప ఎవరో కాదు, చెప్పండి దీప మన కన్న బిడ్డ అనేసి నిజాన్ని బయట పెట్టేస్తాడు దశరథ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏంటి జోక్ చేస్తున్నారా? నేను నవ్వడానికి మీరు నవ్వడానికి ఈ విధంగా జోకులు వేస్తే ఎలాగండి అంటే, నిజం సుమిత్ర, నేను అబద్ధం చెప్పను, నీకు ఏనాడో అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు ఈ స్థితిలో కూడా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీప మన కన్న కూతురు అని చెప్తే నాకు వచ్చే లాభం కూడా లేదు. ఎందుకంటే కార్తిక్, దాస్ వచ్చారు. నాకు ఎప్పటి నుంచో జ్యోత్స్న మీద అనుమానం ఉంది. దాస్ని చంపాలని ట్రై చేసింది, ఒక్కొక్కసారి నిన్ను కూడా చంపాలని ట్రై చేసింది. నీకు ట్యాబ్లెట్స్ ఇస్తే వాటిని డస్ట్బిన్లో వేయటం, నిన్ను ఒకసారి పిల్లోతో చంపాలని యాక్టింగ్ చేయటం, ఇవన్నీ నేను గమనించాను. దీప ఎప్పుడూ మన ఇద్దరితో సంతోషంగా ఉండేది. నువ్వు
తప్పిపోయినప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు గూడా దీప దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఎంతో సేవలు చేసింది. ఒక కన్న తల్లి కంటే ఎక్కువగా చేసింది. మరి ఇంతకన్నా ఎక్కువ ఎవరు చేస్తారు? దాసు అంతా నిజం చెప్పాడు. నువ్వు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు దీపని తీసుకొని వెళ్ళిపోయాడంట దాసు. జ్యోత్స్నని అక్కడ పెట్టాడంట. ఆ విషయాన్ని నాకు ఇప్పుడు చెప్పాడు. సో, ఆ విషయం తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను. దాసుని బాగా తిట్టాను. కార్తీక్ అసలు నిజం చెప్పాడు. దీపని అలా ఇచ్చానే కానీ ఎక్కడుందో ఏమో నాకు తెలీదు. ఇప్పుడే తెలిసింది అనేసి కూడా కార్తీక్ దాసు గురించి చెప్పాడు. కార్తీక్ కూడా తెలుసు దీపే మన సొంత కూతురని. ఇన్ని రోజులు ఎందుకో చెప్పలేకపోయాడు. చెప్తే ఎక్కడ జ్యోత్స్న సుమిత్రని దీపని చంపేస్తుందన్న భయంతో ఆగిపోయాడు. పారిజాతం కూడా చాలా కుట్రలు చేసింది. ఆ జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కలిసి చాలా అంటే చాలా తప్పులు చేస్తున్నారు. సో, ఆ తప్పులన్నిటిని మనం అరికట్టాలి. సో, నీకు తెలియనట్టుగానే ఉండు సుమిత్ర అంటూ దాశరథ అంటాడు. నిజమా అండి? నిజం చెప్పండి. దీప నా కన్న బిడ్డనా? మరి జ్యోత్స్న ఎవరు అంటే దాస్ బిడ్డ జ్యోత్స్న. ఈ ఆస్తి కోసం, అంతస్తు కోసం జ్యోత్స్న ఇక్కడే ఉండి అందరినీ చంపి ఆస్తి కొట్టేయాలని ట్రై చేస్తుంది. ప్లాన్ వేస్తుంది. అందుకనే ఇక అందరూ జ్యోత్స్న గురించి తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. సో, ఇది సుమిత్ర. మన కన్నబిడ్డ ఎవరో కాదు దీప. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు మన కన్నబిడ్డ మనతో తిరుగుతూ ఉండి మన కన్నబిడ్డ అని తెలుసుకోలేనంత మూర్ఖులం అయిపోయాం. ఎవరో వచ్చి చెప్తేనే కానీ, ఏదో అనుమానం వస్తేనే కానీ దీప మన కన్నబిడ్డ అని తెలిసింది. నీకు ఏ కోసైనా అనిపించలేదా సుమిత్ర దీప మన కన్నబిడ్డ అని? నాకు ఒకసారి అనిపించిందండి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు దీప ఇంటికి వచ్చినప్పుడు నాకు చాలా సేవలు చేసింది. నేను ఎన్నో మాటలు అన్నా భరించింది. అమ్మ మీరు ఉండాల్సిందే అంటూ బతిమలాడింది. నా కూతురు కన్నా జ్యోత్స్న కూడా అలా నన్ను చూసుకునేది కాదేమో. దీప నన్ను చక్కగా చూసుకుంది. నేను వెళ్తుంటే బాధపడింది. ఇవన్నీ నేను దీపలో గమనించాను కానీ నా కూతురు అయి ఉండదులే అనేసి నేను అనుకోలేదు. దీప అంటే నాకు ఇష్టం. దీప అంటే చాలా నాకు ఇష్టం. కానీ ఇప్పటికైనా మన కన్న కూతురని నాకు తెలిసిన దగ్గర నుంచి నాకు దీపని ఎప్పుడు చూడాలా అని అనిపిస్తుందండి. ఒక్కసారి దీపని నాకు చూపించండి అంటూ సుమిత్ర అంటే, ఈ విషయం ఎవరికి చెప్పకు సుమిత్ర. ఈ విషయం జ్యోత్స్నకు తెలిస్తే నిన్ను దీపను ఖచ్చితంగా చంపేస్తుంది. ఈ విషయం నువ్వు తెలియనట్టుగానే ఉండాలి. నువ్వు నాటకం ఆడుతున్నట్టుగా ఉండాలి కానీ ఈ విషయాన్ని మాత్రం నువ్వు బయట పెట్టకూడదు. ప్లీజ్ దయచేసి ఈ కొద్ది రోజులు ఆగు. కార్తీక్ చక్కని ప్లాన్ అయితే వేశాడు. జ్యోత్స్నని సైలెంట్గా ఎలా తప్పించాలో అలా తప్పించాలని ప్లాన్ వేస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం అస్సలు తెలిసినట్టు మాత్రం నువ్వు సైలెంట్గా ఉండు. ఇప్పుడు దీపని కలిస్తే దీపకు అనుమానం వస్తుంది. దీపకి నేను ఒట్టేయించుకున్నాను ఎవరికి చెప్పనని. కానీ నువ్వు నా భార్యవి. నేను నీకు చెప్పలేకపోతున్నాను. మన ఇద్దరం సగం సగం. అలాంటప్పుడు నేను ఈ విషయాన్ని దాచిపెట్టి నేను ఉండలేను. ఇప్పటికే ఎందుకు ఇన్ని రోజులు మనకు తెలియలేదా అని బాధపడుతున్నాను. నువ్వు అలా బాధపడకూడదని నేను ఈ విషయాన్ని అయితే నీకు చెప్పాను. నువ్వు సంతోషంగా ఉండాలి సుమిత్ర. బోన్ మ్యారేజ్ ఇచ్చేది దీప, జ్యోత్స్న కాదు. మరి తను ప్రెగ్నెంట్గా ఉంది కదండి అంటే డాక్టర్ గారు మేనేజ్ చేస్తా అన్నారు. తల్లి బిడ్డని కాపాడుతా అన్నారు. నిన్ను కూడా కాపాడుతా అని హామీ ఇచ్చారు. అందుకని మేము డిసైడ్ అయ్యాము. ఈ నిర్ణయం తీసుకున్నాము. నువ్వు మాత్రం సైలెంట్గా ఉండు సుమిత్ర. నేను చెప్పిన ఈ విషయం ఎవ్వరికీ చెప్పకు. ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ చెప్పొద్దు. టైం వస్తే వాళ్ళందరికీ తెలిసిపోతుంది. నువ్వు ఇప్పుడు అందరికీ చెప్పి ఈ విషయాన్ని ఇది పెద్దది చేస్తే రేపొద్దున మనకే కార్తీక్ తెలిసిందంటే అసలు ఊరుకోడు. ఎందుకంటే నీ ప్రాణాల మీద దీప ప్రాణాల మీద నమ్మకం పెట్టుకున్నాడు కార్తీక్. ఇప్పుడు ఈ విషయం నీకు చెప్పానని తెలిస్తే నన్ను అసలు ఊరుకోడు. ఒట్టు కూడా వేయించుకున్నాడు. ఈ విషయం జ్యోత్స్నకి తెలిసిందంటే ఖచ్చితంగా దీప ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు. అందుకనే నీ మనసులోనే ఉంచుకో అంటే సుమిత్ర. నేను ఎందుకు ఉంచుకోనండి? ఇన్ని రోజులు నా బిడ్డే జ్యోత్స్న అనుకున్నాను. ఇప్పుడు నా బిడ్డే దీప అంటున్నారు. ఇంకా నేను నా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి నేను ఎందుకండి? నేను మౌనంగానే ఉంటాను. దీప కనిపించినప్పుడు నేను సంతోషంగా మాట్లాడతాను. నా ఆపరేషన్ టైంలో నాకు వస్తుంది కదా, నేను అప్పుడు దీపతో చక్కగా టైం స్పెండ్ చేస్తాను అంటుంది సుమిత్ర. నేను తనకి ప్రాణం పోస్తే తను నాకు ప్రాణం పోస్తుంది. నా బిడ్డే నా ప్రాణాన్ని నిలబెడుతుంది. నా బిడ్డ
నేను ప్రాణాన్ని ఇచ్చాను. నా జీవితాన్ని నిలబెడుతున్నందుకు నేను నిజంగా దీప రుణం తీర్చుకోలేనండి అంటూ ఇంకా సుమిత్ర చాలా సంతోషపడుతుంది. ఆపరేషన్ రేపు ఉంది. రేపు వెళ్ళాలి అంటే నా బిడ్డని ఎప్పుడు చూడాలా, నా దీపని ఎప్పుడు చూడాలా అని ఆరాటంగా ఉందండి. మీరు చెప్పిన దగ్గర నుంచి దీప ఎప్పుడొస్తుందా, దీపను చూద్దామా అనే ఆరాటమే నాకు ఎక్కువగా ఉంది. థ్యాంక్స్ అండి. మీరు ఇప్పటికైనా నాకు చెప్పారు. ఎంతో సంతోషకరమైన వార్త. జ్యోత్స్న ఒక్కొక్కసారి నా కూతురేనా అనేటట్టే బిహేవ్ చేస్తుంది. దీప నా కూతురైతే ఎంత బాగుండా అన్నట్టే నాతో మాట్లాడుతుంది. సో మనకి తెలిసినా కూడా తెలియనట్టుగా మౌనంగా ఉండిపోయాం. ఇంకేముందండి, మావయ్య గారు చెప్పి మన దీపని మన దగ్గర తెచ్చుకుందాం. పాపం తను ప్రెగ్నెంట్గా ఉంది. తల్లితో చేసే వంటలు తిని ఎంతో సంతోషపడతారు కూతుళ్ళు. కానీ దీప తల్లి అయ్యి నేను ఉండి కూడా నేనేం పెట్టలేని స్థితిలో ఉన్నాను. ఇప్పుడు దీప నా కూతురు అయ్యి ఉండి కూడా నేను ఇంటికి తెచ్చుకోలేని స్థితిలో ఉన్నాను. కొద్ది రోజులు ఓపిక పట్టు సుమిత్ర, అన్నీ చక్కదిద్దుకుంటాయి. మౌనంగా ఉండు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్. నువ్వు తొందరపడి ఏదైనా చేసినా మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. సో జ్యోత్స్న గురించి నీకు తెలిసిందే ఎలాంటిదో. నువ్వు ఇప్పుడు ఒక స్టెప్ వేసావంటే చాలా ప్రాబ్లం అవుతుంది అంటూ ఇక ఈ విధంగా దశరథ సుమిత్ర చెప్తాడు. సుమిత్ర మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది అప్పటి నుంచి. ఎందుకంటే తన ఆపరేషన్ చేయించేది దీప. సో ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది సుమిత్ర. సో చూసారు కదండి, దశరథ మాత్రం తన భార్యకి అయితే నిజం చెప్పాడు. ఏ భర్త అయినా అండి భార్య దగ్గర ఎలాంటి నిజాన్ని దాయడు. ఏ టైంలో అయినా చెప్తాడు. అది గుడ్ న్యూస్ అనేది ఖచ్చితంగా భార్య దగ్గర షేర్ చేసుకుంటాడు. అట్లా షేర్ చేసుకోకపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలే కారు. సో దీపే తన సొంత కూతురు అని దశరథ సుమిత్రలకి అయితే తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న జ్యోత్స్న ఏం చేయబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ క్లిక్ చేసేయండి.